ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలను మోసపూరిత కథనాలను ఏంటో చూద్దాం. రోతరాతల మోసగాళ్లుగా మారిన ఈనాడు ఆంధ్రజ్యోతి యజమానులు రామోజీ రాధాకృష్ణన్లు తమ మీడియాను వికృతంగా మార్చి పచ్చి అబద్ధాలను పాఠకుల మీద రుద్దుతున్నారు. ఏ పేజీ చూసినా ఈనాడులో జగన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పడి ఏడవడం తప్ప ఇంకో పని చేయడం లేదు. ఎలాగైనా పెత్తందారులను ధనికులను గెలిపించుకోవాలన్న తాపత్రయంతో వీరిద్దరూ నానా చెత్తంతా రాసేస్తున్నారు. వారి అబద్ధాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈనాడు అబద్ధం నెంబర్ 1, అమ్మఒడి మామకత్తిర అంటూ ఈనాడు పచ్చి అబద్ధపు వార్తనిచ్చింది. వాస్తవం ఏమిటంటే, ఒకప్పుడు అమ్మఒడి అమలు చేస్తేనే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన రామోజీ అందులో ఏదో కోత పెట్టారంటూ మోసపూరిత కథనంతో ప్రజల్ని చీట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు కత్తిర కోతల గురించి మాట్లాడే రామోజీ అసలు ఇచ్చిన దాని గురించి మాత్రం లబ్ధి గురించి మాట్లాడరు. 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 26,000 కోట్ల రూపాయలు జమ చేస్తే అమ్మఒడి పథకం పైన ఇప్పుడు అబద్ధాలు వంటకం చేసి వాడుస్తున్నారు. ఇక మరో అబద్ధం, జగన్ గులకరాయి డ్రామా జనం చీకొట్టారంటూ చంద్రబాబు చేసిన దిక్కుమాలిన వ్యాఖ్యలను ఈనాడు ప్రముఖంగా ప్రచురించి ఆనందపడింది. వాస్తవం ఏంటంటే, మరి జగన్పై దాడి జరిగిన వెంటనే ప్రధాని మోడీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఖండించిన విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. మరి చంద్రబాబు అప్పుడు ఎందుకు ఖండించాడు, ఆ తర్వాత గులకరాయి నాటకం అని నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారు అంటే, ఎప్పుడు తన సహజ శైలిలో అన్నిట్లోనూ యూటర్న్ తీసుకున్నట్లుగా, మాట మారుస్తున్నట్లుగా, అబద్ధాలు చెబుతున్నట్లుగా చంద్రబాబు గారు మరో అబద్ధం చెప్పారా? అప్పుడు ఖండించడం అబద్ధమా, ఇప్పుడు ఈ రకంగా వ్యాఖ్యానించడం అబద్ధమా? సో చంద్రబాబు గారి వైఖరి ఎప్పటికీ మారదనటానికి ఇదొక ఉదాహరణ. ఇక ఈనాడు పత్రిక ఇలాంటి మోసపూరిత కథనాలు, పచ్చి అబద్ధాలతో పత్రిక అంతా నింపడంతో పాటు రోజు ఒక దరిద్రపు కోటి సంపాదికి అని రాసి ప్రజల్ని వంచడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కారని, అర్చకులు జగన్ శటగోపమంటూ ఆయా వర్గాలను రెచ్చగొట్టడానికి రామోజీ చేస్తున్న నీచమైన ప్రయత్నాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఇది బీసీల ద్రోహి జగన్ అంటూ సంపాదకీయ పైత్యాన్ని ప్రదర్శించి నీచంగా రాసింది. నిన్న హిట్లర్ అంటూ రాధాకృష్ణ రాస్తే తానెక్కడ వెనకబడిపోతాను అంటూ ఇవాళ రామోజీ హిట్లరు గోబెల్స్ అంటూ జగన్ పైన నానా చెత్తంతా రాశారు. నిజంగానే జగన్ హిట్లర్ అయి ఉంటే గత 4.5 ఏళ్లుగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంత దరిద్రపు కొట్టువారు ప్రపంచంలో ఏ ప్రభుత్వం మీద కూడా ఇంత నీచమైన వార్తలు రాసి ఇట్లా మనగలగటం అనేది బహుశా దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే వీరే చేస్తారు. మళ్ళీ వీళ్ళే అరాచకంగా అడ్డగోలుగా వార్తలు రాస్తారు, అబద్ధాలు రాస్తారు. మళ్ళీ ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటూ పచ్చి అబద్ధాలని ప్రజల మీద రుద్దుతానికి ప్రయత్నం చేస్తారు. అంటే అసలు సమస్య ఏమిటంటే, రామోజీ తన సంస్థల్లో తన సిబ్బందిపై ఎలాంటి నియంతృత్వ ధోరణితో ఉంటారో ప్రభుత్వాన్ని కూడా అలాగే తానే శాసించాలని తన దగ్గరికి వచ్చి కూర్చునే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులే కావాలనే దురుద్దేశంతో ఇలాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారని, ప్రజాస్వామ్యం అంటే తన శాసనమే, తను చెప్పిందే శాసనమని రామోజీ భావిస్తూ అలాగే వ్యవహరిస్తున్నారు. తను ఏం చేసినా, ఏం అడ్డగోలు పని చేసినా సమర్థించే ప్రభుత్వం కావాలన్నదే రామోజీ లక్ష్యం. అందుకోసం ప్రజాస్వామ్యం అంటూ ముసుగు వేస్తారు, ఎదుటివారిని నియంత అంటూ అబద్ధపు కథనాలు ఇస్తారు. తనకు నచ్చని వారిపైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిజమైన హిట్లర్లుగా, నిజమైన గోబెల్స్గా మారింది రామోజీ రాధాకృష్ణలే. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబడుతోంది రామోజీ రాధాకృష్ణలే. వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆటలు సాగుతున్నాయి. మరి ఎప్పటికీ ఇది ముగింపు వస్తుందో చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ సైతం మొన్నటిదాకా అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు, వాళ్ళకి బకాయి వీళ్ళకి బకాయి అంటూ రాసింది. ఇప్పుడేమో ఆ ఇళ్ల స్థలాల బిల్లులు చెల్లిస్తున్నారు, ఆ బిల్లులు చెల్లించేస్తున్నారు అంటూ ఏడిచిపోతున్నారు. సో ఈ రకంగా రాధాకృష్ణ చెప్పేవన్నీ అబద్ధాలేనని మరీ వాళ్ళే తెలియజేసుకుంటున్నారు, పరోక్షంగానో ప్రత్యక్షంగానో. ఇవి ప్రధానంగా ఇక అన్ని అబద్ధాలు రాయలేం కాబట్టి, చెప్పలేం కాబట్టి కొన్నిటిని మాత్రం శాంపుల్గా ఇస్తూ పాఠకుల్ని, ప్రజల్ని, ప్రేక్షకుల్ని ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, రామోజీ రాధాకృష్ణులు హిట్లర్లుగా, గోబెల్స్గా మారి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని పై ఏడుస్తూ వాళ్ళకి శాపనార్థాలు పెడుతూ ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలని కోరుకుంటూ వాళ్ళు రాస్తున్న ప్రయత్నాలు, వాళ్ళు రాస్తున్న రాతలు, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రజలంతా గుర్తించి అప్రమత్తం అవ్వాలని మాత్రమే నేను చెప్పదలిచాను. ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా రాయటమో లేదా తప్పులు జరిగితే రాయటమో నేను ఎప్పుడు తప్పు పట్టలేదు, ఆక్షేపించను. కానీ దుర్మార్గంగా పచ్చి అబద్ధాలు రాస్తూ పైగా ప్రజాస్వామ్యం, హిట్లర్ అంటూ పచ్చి మోసపూరిత కథలు చెప్పడమే నాకు నచ్చట్లేదు. అందుకే ఈ రకంగా చెప్పాల్సి వస్తుంది.